నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో మరి లోతుగా విచారించే అవకాశం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే సూత్రధారి పాత్రధారి ఎవరంటే రాజ్ కసిరెడ్డి సిట్టి విచారణలో తేలుతుంది అయితే ఆ ముడుపులన్నీ ఎవరెవరి చేతుల మీదుగా ఎవరి చేతుల మీదకి వెళ్ళిపోతున్నాయి ఏటి కంపెనీలు పెట్టేశారు ఎటు విదేశాలకు వెళ్ళిపోయాయి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి లోతుగా ఈడీ దూకుడు పెంచింది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు లోతుగా విచారించే అవకాశం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి పేరుని వస్తుంది బయటికి అది ఏం జరుగుతుంది మేడం ఈ ముడుపుల నెట్టేలేని రాజ్ కసిరెడ్డి మీద చేతుల మీద నుంచి వెళ్ళినా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తారు మేడం అంటే విజయసాయిరెడ్డి ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా నిజమని తెలుస్తుంది అయితే విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయన కర్మణ్య వ్యాధికారస్తే ఒక శ్లోకం చెప్పారు కదా ఆ శ్లోకం ప్రకారం ఆయన మరి ఎందుకు ఇంకా సిట్టు ముందుకు రాలేదు విచారణకి ఆయన విచారణకి హాజరైతే అంటే ఈ కర్మ చేయించిన అసలు కర్త ఎవరు అనేది ఆయన చెప్పేస్తే ఆయన నోటితోటి మొత్తం కథ పరిసమాప్తం అయిపోతుంది కథ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 99 ఇప్పుడు మీకు ఇదేంటది వైకుంఠపాళిలో మనం 99వ నెంబర్ దగ్గర ఉన్నాం 99 నుంచి కింద పడుతుందా లేదు 100కి వెళ్ళి ఆ కర్త ఎవడో తెలిసిపోతుందా ఇక్కడ ఆగింది ఇది కాబట్టి ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి చెప్పటం వల్ల రాజ్ కసిరెడ్డి పేరు వచ్చిందో ఇవాళ మొత్తం ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా రాజ్ కసిరెడ్డి మీదే నడుస్తుంది అంటే ఇంతమంది సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు మొత్తం ఇప్పటికి ఒక 9 పేర్లు బయటకు వచ్చాయి 8 జైల్లో ఉన్నారు 9 తర్వాత 200 మందిని విచారించడం జరిగింది ఈ విచారణలో మనకు తెలుసు ఓ కృష్ణమోహన్ రెడ్డి ఓ ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ రాజ్ కసిరెడ్డి వీళ్ళు 4 మెయిన్ సో ఇంకొకటి ఏంటంటే ఈ రాజ్ కసిరెడ్డి సోదరుడు తోడలుడు కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు అంటే వాళ్ళు హెల్ప్ చేశారు ఇప్పుడు మొత్తం మీకు ఈరోజు దుబాయ్కి ఒక 150 కోట్లు పంపించారండి దుబాయ్ లండను యుఏఈ ఈ 3 చోట్ల టెక్కర్ కంపెనీలు రకరకాల కంపెనీలు ట్రక్ కంపెనీలు టెక్కర్ కంపెనీలు ఇంకేవో కంపెనీలు ఈ కంపెనీల ద్వారా మీకు మొత్తం 150 కోట్లు ఇవాళైతే దుబాయ్కి వెళ్ళాయి సో ఇప్పుడు దుబాయ్లో ఒక 6 అక్కడే ఉండిపోయారు ఎలక్షన్ అయ్యాక ఇప్పుడు అదే కదా చెప్తున్నారు వీళ్ళు ఎలక్షన్ టైంలో ఒక వీడియో అయితే మొత్తం టెక్నికల్గా వీళ్ళు మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేసేసారు సిట్ వాళ్ళు అంటే సిట్ వాళ్ళు ఈరోజు మొత్తం పక్కా ఆధారాలతో ఇవాళ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ వేయడానికి రెడీగా ఉన్నారు ఆ ఛార్జ్ షీట్లో ఇప్పుడు 9 పేర్లు వస్తాయా ఇంకా ఎక్కువ మంది వస్తాయా చూడాలి మనం మెయిన్ అయితే రాజ్ కసిరెడ్డి అందులో సందేహం లేదు రాజ్ కసిరెడ్డికి తోడ్పడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు వాళ్ళు మొత్తం ఏం చేశారంటే ఎలక్షన్ అయ్యారు 43 మంది ఎమ్మెల్యేలకి 9 ఎంపీలకి ఈ డబ్బంతా పంపించారు ఈ పంపించటంలో ఒక వ్యక్తి మీకు మొత్తం అక్కడ డబ్బు నోట్ల కట్టల మధ్య నిల్చుని ఇగో ఈ 500 నోట్లు వీళ్ళకి ఈ కట్ట ఇన్ని కోట్లు లేకపోతే ఈ 100 నోట్లో లేకపోతే 2000 నోట్లో ఈ కట్ట ఫలానా వాళ్ళకి అట్లా ఒక నల్ల బట్టలు వేసుకుని చెప్తున్నట్ట ఇంకొక ఫోటోలో ఎవరూ లేరు అయితే ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి సిట్ వాళ్ళకి వీళ్ళు ఎలక్షన్ అయిపోగానే ఇవన్నీ వీళ్ళు ఓడిపోగానే ఈ వీడియోలన్నీ డిలీట్ చేసేసారు వాళ్ళు రికార్డ్ చేసినవని కానీ వాళ్ళు ఏ టెక్నాలజీ సాయంతో వాటిని అన్నిటిని రిట్రీవ్ చేసి మొత్తం అన్నీ పట్టుకున్నారు వాళ్ళు ఊహించలేదు ఇవన్నీ దొరుకుతాయని సో ఇవాళ మొత్తానికి కథ ఒక కొలిక్కి వచ్చేసింది ఇంకా ముగింపు ఒకటే ఆగి ఉంది ఈ ముగింపు ఎప్పుడు అనేది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడైతే వాళ్ళు ఇప్పుడు వెంటనే ఏమంటారు ఛార్జ్ షీట్ అయితే వేసేస్తారు కానీ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ రాజ్ కసిరెడ్డి సినిమాలు తీశాడు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని తీశాడు ఉండోయి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతోటి తీసి ఒక సినిమాకి 40 కోట్లు ఖర్చు పెట్టి అందులోంచి మళ్ళీ 32 కోట్లు ఆయనకి వచ్చేసింది వెనక్కి ఆయన అకౌంట్లోకి తర్వాత ఒక మహిళ ద్వారా తెలిసింది ఇదేదో 1 కోటి ఆవిడ వీళ్ళ అకౌంట్లో వేసింది నేను ఈడీ అని ఎందుకన్నానంటే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే అది అయ్యి ఉండదు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని దృష్టిలో పెట్టుకోకపోయినా కూడా రాజ్ కసిరెడ్డి ఈడీ పేరుతో తీశాడు చాలా సినిమాలు తీశాడు ఆయన చెప్పాలంటే వీళ్ళు ముందే సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు అంటే ఈ హవాలా మనీ అంటే ఈ బ్లాక్ మనీ అంతా కూడా వైట్ చేసుకునే క్రమంలో వీళ్ళు సినిమాల్లోకి కూడా ఎంటర్ అయ్యారు సో అందుకని ఇవాళ మొత్తం అన్ని రకాలుగా సిట్టు పట్టుకుంది కాబట్టి ఇది చిన్న విషయం కాదు మొత్తానికి ఈ మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుందని తెలుసు కాబట్టి పేర్ని నాని లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు
కొడాలి నాని లాంటి వాళ్ళు పారిపోయారు. మీకు ఇవాళ ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళ పని, వాళ్ళు నిల్చోలేరు, కూర్చోలేరు, మింగలేరు, కక్కలేరు, జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడలేరు, ఎందుకంటే అందరూ ఇరుక్కుని ఉన్నారు. అందుకని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఏమంటారు పెనం మించి జారి పొయ్యిలో పడ్డట్టుంది చెప్పాలి. మేడం, విజయసాయి రెడ్డి ఆల్రెడీ ఒకసారి వచ్చి విచారణకు హాజరైపోయారు, మరోసారి మళ్ళీ 2 days 3 days అని చెప్తున్నారు. ఎందుకు వెనక్కి తగ్గుతున్నారంటే ఏం చెప్తారు మేడం? అంటే కొంచెం హెసిటేట్ చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి. 40 ఏళ్ల సాన్నిహిత్యం, 2 మరి విజయలక్ష్మి గారికి ఏమన్నా ఇంకా కొడుకు మీద పుత్రప్రేమ ఏమైనా కొద్దిగా ఉండి విజయసాయి రెడ్డితో టచ్లోకి వచ్చారా, లోపల ఏం జరుగుతోంది అంటే తెర వెనకాల ఏం జరుగుతోంది, విజయసాయి రెడ్డి మాట కీలకం కాబట్టి మరి ఏం జరుగుతోంది, ఎందుకు విజయసాయి రెడ్డి వెనక్కి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆపాడా అంటే బతిమాలాడా అంటే అందరూ అనొచ్చు జగన్మోహన్ రెడ్డి అలా అనడు, అలా ఆపడు, ఆయన కావాలంటే చంపేస్తాడు లేకపోతే ఇంకేదో చేస్తాడని. కాదు, ఇప్పుడు చివరికి వచ్చేసింది, ముచ్చికొడుకు వచ్చేసింది మొత్తం. సో ఈ టైంలో విజయసాయి రెడ్డి మన హాజరయ్యి ఉంటే, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుంటే ఇవాళ మొత్తం అరెస్టులు జరిగి ఉండేవి. అలా కాకుండా ఆగింది అంటే విజయసాయి రెడ్డికి ఉప్పు తిన్న విశ్వాసమా? అవును, అందుకే నిజాలన్నీ చెప్తానన్నాడు కదా, అందుకే ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఆయన తగ్గాడా తగ్గించారా అది తేలాలి. ఇక మరి విచారణకు హాజరైతే ఏం చెప్తాడు మేడం? మరి ఆయన మొన్న చెప్పాడు కదా భగవద్గీత శ్లోకం చెప్పి, నువ్వు తప్పు చేసావు అంటే కర్మ నువ్వు చేసావంటే తప్పు నువ్వు చేసావు జగన్మోహన్ రెడ్డి, మొత్తం ఫలితం నువ్వు అనుభవించావు, కాబట్టి ఇప్పుడు నేను నా కర్మ నేను పాటించి నేను నిజాలు చెప్తాను అంటే నీ పేరు చెప్పేస్తాను జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మొన్న ట్వీట్ అర్థం మనకు అనిపిస్తోంది. కాబట్టి ఇవాళ ఒకవేళ విజయసాయి రెడ్డి కనుక రేపు ఎల్లుండిలో వస్తే ఇంకా మీకు ఏ టెన్షన్ ఉండదన్నమాట. అంటే ప్రజలకి ఈ లిక్కర్ స్కామ్లో అసలు దొంగ ఎవడో తెలిసిపోతుంది. మొత్తం సూత్రధారి లేకపోతే పాత్రధారి లేకపోతే కర్త కర్మ క్రియ మీరు ఏ పేర్లు పెట్టుకున్నా మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనేది బయటకు వస్తే విజయసాయి రెడ్డి సేఫ్లోనే ఉంటాడు. ఎందుకంటే మహా అయితే కొద్దిగా శిక్ష పడవచ్చు, 3 సార్లు వాళ్ళ ఇంట్లో మీటింగ్స్ జరిగాయి కాబట్టి. మరి అతని పాత్ర లేదనే ధైర్యంతో ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారా, ఇప్పుడు ధైర్యంగా చెప్తాడా అంటే మరి రాజశేఖర రెడ్డి లేకపోతే రాజారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని మొత్తం మర్చిపోయి 40 ఏళ్ళు వాళ్ళతో ఉండి, అంటే యాక్చువల్గా వాళ్ళకి మంచిగా చేశాడు ఒక రకంగా, అంటే హవాలా మనీ అయినప్పటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా ఒక ఉన్నత స్థానంలో ఉంచింది ఈయనే, ఎవరు విజయసాయి రెడ్డి. కాబట్టి నేను తప్పు చేశాననే ఒక ఫీలింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మాట్లాడతాడండి, చెప్తాడు సిట్టు ముందు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఏదైనా లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్ కసిరెడ్డి అని మొత్తం మనకి సమాచారం అందుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.